పడినప్పుడు, మనం నచ్చనప్పుడు దేవుడు విడిచిపెడతాడంతే. మీ అందరికీ తెలుసు. మీకు ఇష్టమైన చీర చినిగినప్పుడు ఏం చేస్తారు? బాధపడతానో కష్టపడతానో పడేస్తారా లేదాన్ని? అంతే. చినిగింది కాబట్టి పడేస్తున్నాడు. దేవుడు కూడా అంతే. నువ్వు నీ జీవితం చినిగిపోయింది కాబట్టి, నీ బ్రతుకు చినిగిపోయింది కాబట్టి, దేవునికి నీలో స్థానం లేదు కాబట్టి, దేవునికి నువ్వు భయపడట్లేదు కాబట్టి, దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? తీసి పక్కన పెడేస్తాడు. చినిగిన నోటు ఎవడైనా దాచిపెట్టుకుంటాడా? 5 రూపాయల నోటు దాచిపెట్టుకుంటారా? దాచిపెట్టుకోరు. 5 రూపాయలేగా, 500లేగా, చల్లదు. చెప్తున్నా వినండి. దేవునికి భయపడకపోతే, దేవునికి ఇలువ ఇవ్వకపోతే, దేవునికి ఉపయోగపడిన పాత్రగా నువ్వు ఉండకపోతే, దేవుడు కూడా విడిచిపెడతాడు. నాకు అవసరం లేని పాత్ర ఎందుకు, నాకు అవసరం లేని మనిషి ఎందుకు, నాకు అవసరం లేని కుటుంబం ఎందుకని తీసి పక్కన పెడేస్తాడంతే. అందుకని ఏం చేసేది తెలుసా? సౌలు ప్రియ దేవుడు, సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని కూడా దేవుడు వాడుకున్నాడా? వాస్తవానికి రాజులు ఎలా పరిపాలన చేశారు చెప్పినా? వెంకట్రావు, తండ్రి రాజు అనుకో, ఆ రాజు చనిపోతే ఆ పెత్తను ఎవరికి ఇస్తారు? కొడుక్కే ఇవ్వాలి. వాడు ఎంత వయసు ఇవ్వగలిగిన వాడైనా సరే, 3 సంవత్సరాల వయసు అయినా, 5 సంవత్సరాల వయసు అయినా, 10 సంవత్సరాల వయసు అయినా సరే, కొడుకే రాజు అవ్వాలి. అంతేనా కదా? అది బైబిల్ సిద్ధాంతం. రాజు తర్వాత మళ్ళీ రాజు ఎవరు అవ్వాలి? గమనించండి, రాజు కుమారుడు అవ్వాలి కదా. అయితే సౌలు తర్వాత సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను కదా. మరి యోనాతాను అవ్వాలి రాజు. కానీ సంబంధమే లేని, అసలు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు అవకాశమే లేని రాజుకి ప్రియ దేవుని బిడ్డలారా కొడుకు కాదు దావీదు. కానీ పెత్తనం ఎవరికి వచ్చింది? ఎందుకు? వాస్తవానికి సౌలు తర్వాత సౌలు కొడుకు రావాలి పెత్తనం. సౌలు కొడుకు యోనాతాను కొడుకు ఎవరు? మెఫీబోషెత్తుకు రావాలి పెత్తనం. కానీ ఎవరికి పోయింది పెత్తనం? చెప్పండి. ఎక్కడో గొర్రెలు కాసుకొని, ఎక్కడో వాళ్ళ గోత్రాలు వేరు, వారి కుటుంబాలు వేరు, వారి సాంప్రదాయాలు, వారి యొక్క గ్రామాలు వేరు. కానీ దావీదుకు వచ్చేసింది పెత్తనం. కారణం ఏంటి చెప్పనా? దేవుడంతే.